ఇలాగ మనం చూస్తాం. ఆయన పెళ్లి కుమారుడిగా ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి ఆ దేవుడు ఒక దినము మధ్యాకాశానికి వస్తాడు. ఆయన నమ్మినటువంటి వారందరినీ కూడా ఆయన కలుసుకుంటారు అక్కడ. కాబట్టి వాళ్ళు కలిసి ఉండబోతూ ఉన్నారు. కాబట్టి ఆయన పెళ్లి కుమారుడిగా ఈ లోకానికి వస్తాడనే మాట మనం చూస్తాం. అందుకే యేసు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమని పిలిచారు? మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఈయన మరియ కుమారుడు అని పిలిచారు. కనుక లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ఈయన యోసేపు కుమారుడు అని పిలిచారు. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో ఆయన వడ్లవాణి కుమారుడు అని పిలిచారు. తర్వాత లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనుష్య కుమారుడు అని పిలిచారు. అంటే మాత్రమే కాదు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనంలో దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. కాబట్టి ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఏమని పిలిచారు? మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఈయన మరియ కుమారుడు అన్నారు. తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ఆయన యోసేపు కుమారుడు అన్నారు. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో ఆయన వడ్లవాణి కుమారుడు అన్నారు. లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మనుష్య కుమారుడు అన్నారు. ఆఖరిది మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనంలో ఆయన దావీదు కుమారుడు అన్నాడు. ఈ రాత్రి ఈ సంగతులు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, ఆయన ఈ లోకానికి కుమారుడు వచ్చాడు. ఎలాంటి కుమారుడు వచ్చాడో మనం చూసాము. ఆయన ఎలాంటి కుమారుడు పిలిచాడు కూడా మనం చూసాం. ఈ రాత్రి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభువుని స్వీకరిస్తారో, ఆయన విశ్వాసం ఉంచుతారో వాళ్ళంతా ఏమవుతారంటే దేవునికి కుమారులు అవుతారు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన వారులారా, మనము దేవునికి కుమారులు కాగలగాలి. ఎందుకంటే ఆయన మనం సృష్టించిన తండ్రి, ఆకాశమును భూమిని సమస్తాన్ని కూడా నిర్వహించిన తండ్రి. ఆయన పరలోకమందు ఉన్నాడు. కానీ మనమంతా ఆయన పిల్లలం, మనమంతా ఆయన సృష్టి. కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లలుగా మనం ఉండాలంటే ఈ రాత్రి మనం చేయవలసిన 5 ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. దాంట్లో మొట్టమొదటిగా ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవుని కలుసుకుంటారంటే మొదటి విషయం మనం చదువుదాము. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. కనుక ఎవరు దేవుని పిల్లలు అవుతారంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను అందరూ అంగీకరించరు అనగా వారందరూ తన నామమునందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లల అధికారము అనుగ్రహించింది. కాబట్టి ఈ రాత్రి నువ్వు దేవుని కుమారుడు కావాలంటే, దేవుని కుమార్తె కావాలంటే రాయబడిన మాట ఏంటంటే ఆయన ఏం చేయాలంట? అంగీకరించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి యేసు ప్రభువుని స్వీకరించి ఎవరైతే అంగీకరిస్తారో, నా ప్రభు, నా రక్షకుడు, నా దేవుడు నా పాపము చనిపోయాడని ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి వారందరూ, దేవుని నమ్మినటువంటి వారందరూ, యేసు ప్రభువును ఒప్పుకున్నటువంటి వారందరూ యేసు ప్రభు కుమారులుగా పిలువబడుతున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత! అది రాత్రికాల సమయంలో మీరు ఎక్కడున్నా ఎవరైనా పర్వాలేదు, కానీ యేసు ప్రభువుని విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి కుమారుడు దిగొచ్చాడు. మనుషులందరూ పాపముతో ఉన్నారు. పాపము లేని మనిషి ఒక్కడూ లేడు. ఆ కారణం చేత దేవుడు దిగి రావాల్సి వచ్చింది. గ్రంథాలు సెలవిస్తా ఉన్నాయి, పాపం పోవాలంటే రక్తము చిందించాలని. అది పరిశుద్ధమైన నిర్దోషం నిష్కలమైన రక్తం ఉండాలి. కాబట్టి ఆ దేవుడు దిగొచ్చి మనందరి పక్షంగా ఆయన శిలువ రక్తం కార్చాడు, శిలువ చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు, 40 దినాలు భూమి మీద ఉన్నాడు, అందరు కనబడ్డాడు, అందరూ చూస్తుండగా పరలోకం వెళ్ళాడు అని చెప్పాడు. నేను మరలా వస్తాను, పెళ్లి కుమారుడు వస్తానని చెప్పాడు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన నమ్మినటువంటి వారందరూ టకామని ఆయనతో కలుసుకుంటారు మధ్యాకాశములో. ఆయనతో సదాకాలం ఉంటారు. అక్కడ 7 ఏళ్ల విందు. కనుక ఎంత గొప్ప ఆధిక్యత! ఈ రాత్రి మీకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మొదటి సంగతి, దేవుని కుమారుడు అవ్వాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏమి విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభువు నా పాపల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని ఈ రాత్రి నువ్వు నమ్మినట్లయితే మొట్టమొదటిగా ఈ రాత్రిలో దేవుని కుమారుడు అయిపోతావు.